పాలు పంచి ఇచ్చినట్ల లేక నీవు వందిగా వర్ణించిన వారి బల పరాక్రమాలకు బెదరి ఇచ్చినట్ల భూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కరంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి. ఐదూళ్ళైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాదని లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేనియుటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణావసములతో ఇంకొకటి కలిపి 5 ఊళ్ళు ఇచ్చిన చాలంటి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరములను నేను వారికి ఎట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? కంది పసుపు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగమీయమట్టివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వనీ దేవత? కృష్ణ, శతశృంగ పర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమంతుటకు నేనంత వెర్రివాడననుకుంటివా? ఒకవేళ భాగమే పొందవలసి వచ్చిన ఈ గంగా తనయుడు పాలు వదులుకున్నను మా పితామకులైన బాధ్రిక సోమదత్తులకు భాగము లేదన్నుమా? అందందు వచ్చిన అల్పార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజులు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారు 5 105 కదా. ఇందరకు వంతులు వేసుకున్నతో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అవిభాజ్య కురు మహాసామ్రాజ్యములు ముక్కలు చెక్కలుగా చేయుట దేశములకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనతో ప్రజలకి ఇది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనతో దానిపై హక్కు శాశ్వతముగా తొలగున అందులకే జూతమున నియమమును బట్టి కాని మధ్య మారి కాదు. ఆయనను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన 4 భర్తల దాస్యముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్యముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఏనూ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్య భాగమును కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని ఎప్పులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపునందువా? ఆ కౌంతేయుడు నిర్విక్ర పరాక్రమ సంప్రేతులేని, ప్రచండ దుర్గండ పండితులేని, అది వీర భయంకరులేని, సంగరములకు సమాయత్త 5 పరికిట్లు దేహి దేహి అని బెదిరించురా? సమర